హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ హబ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి అరకు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. సో మనకైతే కార్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. సో మొత్తం మేము 7 మెంబర్స్ అయితే ఉన్నాం. 7 మెంబర్స్ అయితే కార్ అయితే మాట్లాడుకున్నాం. సో ఇక్కడ నుంచి పాడేరు మీదుగా కొత్తపల్లి అయితే వెళ్తాం. సో అది జర్నీ అంతా కూడా మీకు చూపిస్తాను. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అవన్నీ కూడా చూసి కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి అరకు దాటి అయితే చాపరాయి వైపు అయితే వెళ్తున్నాం అనమాట. ఓ పక్క ప్రకృతి అందాలు, ఎత్తైన కొండలు, చల్లటి గాలులు, వాటి మధ్య జర్నీ సూపర్ అయితే ఉంటుందన్నమాట. ఆ జర్నీ డిజిటల్గా మీకు కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్న రైల్వే గేట్ వచ్చేసరికి చాలా సినిమాల్లో అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా అయితే మనకి డార్లింగ్ సినిమాల్లో హీరోయిన్ ఎంట్రీ అయితే ఇక్కడైతే ఉంటుంది. సో రైల్ గేట్ దాటి అయితే ముందుకు వెళ్దాం. సో అరకు వరకు అయితే డబల్ లైన్ అయితే అయ్యింది. అరకు నుంచి అయితే ఎస్కోట్కి అయితే డబల్ లైన్ వర్క్స్ జరుగుతున్నాయి. అది మరో వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకు అరకు నుంచి పాడేరుకి వెళ్ళే దారిలో ఇలా చాలా తేనె పరిశ్రమలు అయితే కనిపిస్తాయి అనమాట. సో సొంతంగా అక్కడ తేనె తయారు చేసింది మనకి ఇస్తారు. కొన్ని చోట్ల ఫ్రాడ్స్ జరిగితే కొన్ని జాగ్రత్తగా ఆలోచించండి. అంతేకాకుండా గిరిజనులు కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చిన తేనె కూడా అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. చూస్తున్నారు చూసారా లొకేషన్ ఏ విధంగా అయితే ఉందో. ఇప్పుడు మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, ఈ బ్రిడ్జ్ దగ్గరే మనకి మూవీ తీశారనమాట. అర్జున్ సినిమా అయితే తీశారు. సో చుట్టుపక్కల కొండల మధ్యలో ఈ రూట్ జర్నీ అయితే క్యాక్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈస్టర్న్ ఘాట్స్ అందాలు ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయో. సో అరకు పర్యాటక ప్రాంతం నుంచి మన పాడేరు వైపు వెళ్తుంటే మరొక ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్తున్నట్టంత ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మాన్సూన్ సీజన్ అనమాట. ఇది వర్షాలు పడితే ఇంకా బాగుండేది, కానీ వర్షాలు అయితే లేవు. కానీ వింటర్ సీజన్లో అయితే సూపర్ అయితే ఉంటుంది ఈ జర్నీ అయితే. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్ళబోయే డెస్టినేషన్ వచ్చేసరికి కొత్తపల్లి అనమాట. వాటర్ ఫాల్స్ అది జీమాడుగుల మండలంలో అయితే ఉంటుందన్నమాట. సో అరకు నుంచి అయితే 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. పాడేరు నుంచి అయితే 30 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో అరకు నుంచి పాడేరుకి వచ్చేసరికి అయితే 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇంచుమించు. ఫ్రెండ్స్, మనకు పాడేరు వెళ్ళే దారిలోనే మనకి చాపరాయి వాటర్ ఫాల్స్ అయితే తగులుతుంది అనమాట. సో ప్రజెంట్ మనం చాపరాయి దగ్గరికి అయితే వచ్చాం. సో ఇది అరకు నుంచి వచ్చేసరికి సుమారు 9 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో చాపరాయి వాటర్ ఫాల్స్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ విజిటింగ్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ బొంగులో చికెన్, తర్వాత బొంగు బిర్యానీ, తర్వాత చికెన్ కబాబ్స్ అన్నీ కూడా ఫేమస్ అనమాట. ఫ్రెండ్స్, అరకు విజిటింగ్లో చాపరాయిది మేజర్ పార్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ చాలా బాగుంటుంది క్లైమేట్ కానీ చుట్టుపక్కల అంతా కూడా వెదర్ కండిషన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంట్రీ టికెట్ వచ్చి పెద్దవారికి 50 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 30 రూపాయలు అనమాట. ప్రజెంట్ చూస్తున్నారు కదా వాటర్లో తక్కువగా ఉన్నాయి అన్నమాట లెవెల్. సో వర్షాలు తక్కువ ఉండటం వల్ల వాటర్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, అరకు వచ్చిన తర్వాత బొంగులో బిర్యానీ, బొంగులో చికెను, తర్వాత ఇలా చికెన్ కబాబ్స్ తినకుండా ఉంటామా? ఉండం కదా, ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. సో ఒక స్టిక్ వచ్చి 30 రూపీస్ అంట. మేము 7 మెంబర్స్ వచ్చాం కదా, మొత్తం 7 స్టిక్స్ అయితే చెప్పాము. తర్వాత పైనాపిల్ కూడా అయితే అమ్ముతున్నారు. పైనాపిల్ కూడా ఉప్పు కారం అంటే హీట్ చేసి అమ్ముతున్నారు అనమాట. సో నేను ఇక్కడే చూడటం అనమాట అలా హీట్ చేయడం అనేది. సో ఒక స్టిక్ వచ్చి 25 రూపీస్ అంట. సో అది కూడా తీసుకున్నాం. ఫ్రెండ్స్, లైఫ్లో ఒక్కసారైనా సరే అరకు నుంచి పాడేరు వెళ్ళే జర్నీ అయితే చేయొచ్చు అనమాట. రోడ్ జర్నీ సూపర్ అయితే ఉంటుందన్నమాట. ఈ రోడ్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో చెప్పలేము. మీకు మొబైల్లో కెమెరాలో చూపించేది చాలా తక్కువే. మనం రియల్ ఐతో క్యాప్చర్ చేసి చూసే ఆనందం వేరనమాట. ఫ్రెండ్స్, చూశారు కదా తూర్పు కనుమల అందాలు ఎలాగ ఉన్నాయో. సో మన వాళ్ళంతా కూడా వేరే వేరే ప్రదేశాలకు వెళ్తారు, కానీ సరిగ్గా ఎక్స్ప్లోర్ చేస్తే మన అరకు, పాడేరు, లంబసింగి, మారేడుమల్లి పక్క స్టేట్స్ కన్నా మించిపోయిన అందాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. జర్నీ మూలంగా కెమెరా కొంచెం అటు ఇటు అయితే షేక్ అయిందనమాట. సో నెక్స్ట్ టైం మంచి స్టెబిలిటీగా ఉండేలాగైతే ప్లాన్ చేస్తాను. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటాయి కదా. నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మన ఛానల్లో ట్రైన్ వ్లాగ్స్తో పాటు ఇలాంటి నేచర్కి సంబంధించినటువంటి వ్లాగ్స్ కూడా అయితే వస్తాయి అన్నమాట. సో దానికోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. వెల్కమ్ టు పాడేరు. ఫ్రెండ్స్, అరకు నుంచి పాడేరు వరకు జర్నీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో పాడేరుకి మన ఎంట్రన్స్ అవగానే మనకి చెట్లు చూస్తున్నారు. రోడ్డు పక్క అటుపక్క ఇటుపక్క మనకి స్వాగత ద్వారాలు పలుకుతున్నట్టు అనమాట. వెల్కమ్ టు పాడేరు అన్నట్టుగా అయితే మనకి వెల్కమ్ అయితే చెప్తున్నాయి. సో వాట్ ఏ బ్యూటీ అండి, వాట్ ఏ నేచర్ అండి. ఒక్కసారి లైఫ్లో ఈ జర్నీ చేయాలి, ఈ ఏరియాకి రావాలి. ఫ్రెండ్స్, మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది చూస్తారా, ఇది వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనమాట.
సో ఈ ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఉండటం అనేది చాలా వండర్ అని చెప్తాను. ఒక మెడికల్ హబ్గా అయితే పాడేరుని అయితే తీర్చిదిద్దుతున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పాడేరు. ఫ్రెండ్స్ మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నసరికి ఐటీడీఏ పాడేరు అనమాట. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, గిరిజన అభివృద్ధి సంస్థ అనమాట. సో ఈ గిరిజన విద్య, తర్వాత ఆరోగ్య సంరక్షణ, నైపుణ్య శిక్షణ, తర్వాత ఉద్యోగాలు మెరుగుపరచడం, వీటన్నింటి మీద అయితే కేర్ తీసుకుంటుందన్నమాట. ఫ్రెండ్స్ మనకు అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ చూస్తున్నారు కదా, ఏం జిల్లా అనుకుంటున్నారు ఇది? అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా. ఫ్రెండ్స్ అరక నుంచి పాడేరు వరకు ఏలేసుకుంటూ వచ్చాం అనమాట. సో పాడేరు నుంచి జీమాడుగుల, లంబసింగి అటు వెళ్ళే రూట్ అయితే ప్రజెంట్ అయితే రోడ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ మొత్తం తవ్వేసి అయితే ఉన్నారనమాట. ఇక్కడి నుంచి అయితే జర్నీస్ అయితే చాలా స్లోగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాలి. ఫ్రెండ్స్ పాడేరు నుంచి జీమాడుగుల వైపు రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, కానీ అటుపక్క ఇటుపక్క లొకేషన్స్ మాత్రం క్యాక్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బాగా నచ్చే అంశం ఏంటంటే గిరిజనులు కల్టివేషన్ అనమాట, స్టెప్ ఫార్మింగ్ అనేది. ఈ స్టెప్ ఫార్మింగ్ అనేది ఈ కొండల్లో, ఈ లోయల్లో చేస్తుంటే ఆ అందం మరింత రెట్టింపు అయితే అవుతుందన్నమాట. అంత బాగా ఉంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఒకసారి జీ మాడుగుల్లోకి అయితే వచ్చానమాట. జీ మాడుగులు అంటే గంగరాజు మాడుగులు అనే విలేజ్ అనమాట. సో ఈ విలేజ్ వచ్చేసరికి ప్రతి మంగళవారం అయితే సంత జరుగుతుంది. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా, సంత అయితే జరుగుతుంది అనమాట. మధ్యాహ్నం వచ్చేసరికి 1 అయితే దాటిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటారు జనాలు. సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్ని తండాలు, తర్వాత చిన్న చిన్న గూడాలు అంతా కూడా వచ్చి వారం వారం సరిపడే సరుకులన్నీ కూడా కొనుక్కొని వెళ్తారు ఇక్కడ. సో ఇప్పటికే తిరణాల్లాగైతే ఉన్నాయి, కానీ ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇంకా బాగుండేది. ఫ్రెండ్స్ ఇక ఈ ఏజెన్సీ ప్రాంతంలో సంతలు అంటే ఈ చుట్టుపక్కల కొండల్లో, లోయల్లో గిరిజనులు పండించినటువంటి మొత్తం పంట అంతా కూడా తీసుకొస్తారనమాట. చాలా ఒరిజినల్గా ఆర్గానిక్ అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్ అనేవి. ఫ్రెండ్స్ ఫైనల్లీ మన డెస్టినేషన్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాం అనమాట. జీ మాడుగుల నుంచి అయితే 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఐటీడీఏ పాడేరు కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ మెయింటెనెన్స్ అంతా కూడా ఐటీడీఏ వాళ్ళు అయితే చూస్తున్నారనమాట. సో చాలా డెవలప్ అయితే చేశారు. ఫ్రెండ్స్ ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వచ్చేసరికి ఐటీడీఏ ఆధ్వర్యంలో అయితే రన్ అవుతుంది. సో ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకి అయితే 80 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 40 రూపీస్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఉంటుంది. సో చాలా స్ట్రిక్ట్గా అయితే ఉండాలన్నమాట. ప్లాస్టిక్ అనేది ఎక్కడ కూడా మనం యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేసినా మరలా మనమే తెచ్చేసుకోవాలి. సో లోపలికి ఎంట్రన్స్ అవుతుందని చూస్తున్నారు కదా. సో కొంచెం దూరం అయితే మనం వాక్ అయితే చేయాలన్నమాట. ఐ లవ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనేది తూర్పు కనుమల్లో ఉండే అందమైన జలపాతాల్లో ఇది ఒకటి అనమాట. అరకు, లంబసింగికి వచ్చినంత పేరు ఇంకా కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే రాలేదు. సో ఇక్కడ పర్యాటకం కూడా చాలా తక్కువే, ఎందుకంటే చాలామందికి తెలియదు అనమాట. సో డెవలప్ అయితే జరుగుతుంది, ఇప్పుడిప్పుడు కొద్ది కొద్ది పర్యాటకం పెరుగుతుంది. స్థానికులు ఈ జలపాతాన్ని గడ్డిపార జలపాతం అని కూడా పిలుస్తున్నారు అనమాట. సో మొత్తం 4-5 స్థాయిలుగా అయితే ఉంటుందన్నమాట. కొన్ని స్టెప్స్ దిగి అయితే కిందకి మనం అయితే వెళ్ళాలి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్ని సందర్శించాలంటే మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అయితే బెస్ట్ టైం అని చెప్తాను అనమాట. సో ఒకవేళ వర్షాలు ఎక్కువైతే క్లోజ్ చేస్తారు. సో మనకి 365 డేస్ ఇక్కడైతే వాటర్ ఉంటే ఉంటాయి, కానీ కాస్త లెవెల్ తక్కువగా అయితే ఉంటాయి అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ కానీ ప్లాస్టిక్ కానీ తీసుకురాకూడదు. ఒకవేళ ప్లాస్టిక్ ఏమైనా తీసుకొచ్చినా మీకు అక్కడ డస్ట్బిన్స్ అయితే ఉన్నాయి, ఆ డస్ట్బిన్స్లో అయితే వేయటం మంచిది. నేచర్ని అయితే పాడు చేయొద్దు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి వీడియో ప్లే చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.
ఫ్రెండ్స్, కొన్ని ప్రయాణాలు గమ్యం కోసం చేస్తాం, కొన్ని ప్రయాణాలు జ్ఞాపకాల కోసం చేస్తాం. అరకు నుంచి పాడేరు ప్రయాణం గమ్యాన్ని మర్చిపోయి దారిని ఆస్వాదించే ప్రయాణం. సో ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా మన జ్ఞాపకాల్లో ఉండేటువంటి వాటర్ ఫాల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ట్రావెల్ కంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, పాడేరు.